హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య గమనిక అయితే రావటం జరిగిందండి. ఇది ఒక అప్డేట్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగులకు సంబంధించి ఒక ఆహ్, మంచి అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఉద్యోగులకి సంబంధించి నిధి యాప్‌లో అయితే మామూలుగా పాస్‌వర్డ్ అదేవిధంగా యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మన ఫోన్‌కి ఓటీపీ అయితే వచ్చేదండి. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆ యాప్ అనేదైతే ఓపెన్ అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా మన యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌తోనే యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. ఒకసారి గమనించండి. కొత్త అప్డేట్‌ని అయితే తీసుకొనొచ్చిందండి. ఈ విధంగా నిధి యాప్‌లో అయితే ఇది ఒక మంచి అప్డేట్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు ఏదైనా సమయంలో ఓటీపీ ఏదైనా ఇష్యూ వల్ల ఏదన్నా మెసేజ్‌లు రాకపోవడం వల్ల ఇలా ఇబ్బందులైతే ఉంటాయండి. ఒకరికి ఫోన్‌లో 2 సిమ్‌లయితే ఉంటాయి. వారికి ఒకదాంతో రీచార్జ్ ఉన్నట్లయితే మన లాగిన్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్‌కి అంటే అనుసంధానమైనటువంటి ఫోన్ నెంబర్‌కి రీచార్జ్ లేకపోయినా కూడా మెసేజ్‌లు రావు. ఓటీపీలు ఏవి కూడా రావు కాబట్టి ఈ విధంగా కొత్త అప్డేట్‌ని అయితే తీసుకొనొచ్చిందండి ఏపీ ప్రభుత్వం. ఇదొక మంచి అప్డేట్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.